హాయ్ ఎవరీవన్. లాస్ట్ వీడియోలో మనం బాండ్ ఆర్డర్ ఆఫ్ డయాటామిక్ మాలిక్యూల్ అండ్ అయాన్ డిస్కస్ చేసాం. ఈరోజు చూస్తున్నారు కదా, సూపర్ ట్రిక్ టు ఫైండ్ బాండ్ ఆర్డర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ యొక్క బాండ్ ఆర్డర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. చాలామంది స్టూడెంట్స్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ని డ్రా చేయడం రాకపోవడం వల్ల లేదా ఫాస్ట్గా బిట్ చేసే ప్రాసెస్లో ఏవైనా బాండ్స్ రాంగ్ వేసి క్యాలిక్యులేషన్ రాంగ్ రావడం వల్ల ఈ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్స్ ఎక్కువ చేస్తున్నారు. అది నేను ఎక్కువ అబ్జర్వ్ చేశాను. సో ఈరోజు మనం అది ఎలా సాల్వ్ చేయాలో చూస్తాం. ఐ వాంట్ టు ఎంఫసైజ్ దట్ యూ వోంట్ ఫైండ్ దిస్ షార్ట్ కట్ ఎనీవేర్. అంటే మీరు గూగుల్ ఆంటీని అడిగినా, యూట్యూబ్ ఛానల్స్లో చూసినా, ఈవెన్ ఏఐలో చూసినా ఇప్పుడు మనం స్పెషల్గా చెప్పే ఈ షార్ట్ కట్ ఉండదు. మరి మీకు ఎలా తెలుస్తారు మీరు ఏమైనా తోపా అంటే? నేను తోపు కాదు. ఒక స్టూడెంట్ యొక్క ప్రిపరేషన్ని ఈజీ చేయాలి అనే తపన, ప్యాషన్ నుంచి ఇలాంటి ఆనిముత్యాలు వస్తాయి. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను, మీరు తోపు. ఎందుకంటే మీరు స్టూడెంట్స్ అయితే, ఈ వీడియో చూస్తున్నది స్టూడెంట్స్ అయితే, అటెస్ట్రెచ్ కాలేజీలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే ఒక 9-10 అవర్స్ కాలేజీలో గడిపి మళ్ళీ ఇంటికి వచ్చి సెల్ ఫోన్లో ఎన్ని డీవియేషన్స్ ఉన్నా ఈ వీడియో చూస్తున్నారు చూసారా, అందుకు మీరు తప్పు. మీరు లెక్చరర్స్ అయితే ఒక స్టూడెంట్కి ఒక కాన్సెప్ట్ని ఈజీగా ఎలా ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ వీడియో చూస్తున్నారు చూసారా, అందుకు మీరు తోపు. సో మీ ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం తగ్గకుండా మీకు యూజ్ అయ్యే వీడియోస్ చేయడానికి నేను ఇప్పుడు రెడీగా ఉంటాను. ఓకే, కాన్సెప్ట్లోకి పోదాం. సూపర్ ట్రిక్ టు ఫైండ్ బాండ్ ఆర్డర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. ఫస్ట్ మనం బాండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పున్నాను నేను, ఒక మాలిక్యూల్లో లేదా ఒక అయాన్లో 2 ఆటమ్స్ మధ్యలో ఉండే బాండ్ నెంబర్నే బాండ్ ఆర్డర్ అంటాం. సో రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వల్ల బాండ్స్ డీలోకలైజ్ అవ్వడం వల్ల అవి ఫ్రాక్షన్లో కూడా రావచ్చు. ఓకే, అయితే ఈరోజు మన కాన్సెప్ట్ బాండ్ ఆర్డర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. ఫస్ట్ మనం ఏం చూద్దామంటే, అసలు ట్రెడిషనల్ మెథడ్ ఏంటి, ఎలా బాండ్ ఆర్డర్ని ఐడెంటిఫై చేస్తాం అనే ఒక ట్రెడిషనల్ మెథడ్ చూసి, రెగ్యులర్గా అందరూ చెప్తున్న షార్ట్ కట్ కూడా చూసి, ఆ తర్వాత మన సూపర్ ట్రిక్కి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ వన్, రెజొనేటింగ్ స్ట్రక్చర్స్కి బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయాలంటే బాండ్ ఆర్డర్ ఫార్ములా నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్, ఇది బిట్వీన్ అన్న, ఇలా రాస్తే బిట్వీన్, నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ఎనీ 2 atoms in all resonating structures upon total number of resonating structures. Nana formula, number of bonds between any 2 atoms in all resonating structures by total number of resonating structures. అర్థం కాల, ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక స్ట్రక్చర్ డ్రా చేస్తున్నా చూడండి, ఒక స్ట్రక్చర్ డ్రా చేస్తున్నా. నేను ఏం తీసుకుంటున్నా, ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నానంటే, ఎగ్జాంపుల్ CO3 2-. ఇప్పుడు దీనికి నేను రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ డ్రా చేస్తున్నా. CO3 2- కి రెజొనేటింగ్ స్ట్రక్చర్ డ్రా చేస్తున్నా చూడండి. C డబుల్ బాండ్ O మైనస్ O మైనస్. ఓకే, రెజొనెన్స్ సింబల్ మనకు తెలుసు కదా. ఇప్పుడు రెజొనెన్స్ చూడండి, ఈ నెగిటివ్ ఛార్జ్ ఇలా డీలోకలైజ్ అవుతుంది, ఈ పై బాండ్ ఇలా షిఫ్ట్ అవుతుంది, అదొక పాసిబిలిటీ ఉంది. అలాగే ఈ నెగిటివ్ ఛార్జ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, ఈ పై బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, అదొక పాసిబిలిటీ ఉంది. అంటే ఇన్ షార్ట్, ఈ పై బాండ్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉండొచ్చు, ఈ రెండింటి మధ్యలో ఉండొచ్చు, ఈ రెండింటి మధ్యలో ఉండొచ్చు. అప్పుడు మనకి 3 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి. C
CO మైనస్ డబుల్ బాండ్ O మైనస్ C డబుల్ బాండ్ O మైనస్ O మైనస్. చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. ఈ ఆక్సిజన్స్ పైన నెగిటివ్ చార్జ్ ఉంది, ఈ ఆక్సిజన్స్ పైన నెగిటివ్ చార్జ్ ఉంది, ఈ ఆక్సిజన్ పైన నెగిటివ్ చార్జ్ ఉంది. అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఈ నెగిటివ్ చార్జ్ అనేది డీలోకలైజ్ అవుతుంది. ఈ పై బాండ్ కూడా చూడండి, ఈ కార్బన్కి ఏ ఆక్సిజన్కి, ఈ కార్బన్కి ఈ ఆక్సిజన్కి, ఈ కార్బన్కి ఈ ఆక్సిజన్కి మధ్యలో కూడా డీలోకలైజ్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు నేను ఫార్ములాని అప్లై చేస్తాను. బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ఎనీ టూ యాటమ్స్. నేను ఈ టూ యాటమ్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అన్న, ఈ టూ యాటమ్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏవి? ఈ టూ యాటమ్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. అన్ని రెజనేటింగ్ స్ట్రక్చర్స్లో ఆ టూ యాటమ్స్నే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని రెజనేటింగ్ స్ట్రక్చర్స్ దీనిలో కూడా ఆ టూ యాటమ్స్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఏంటంటే మీరు ఈ రెండు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు అన్ని రెజనేటింగ్ స్ట్రక్చర్స్లో ఆ రెండింటినే సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇందులో కూడా దీన్నే సెలెక్ట్ చేయాలి, దీన్నే సెలెక్ట్ చేయాలి. పాయింట్ అర్థం అవుతుంది కదా. ఇక్కడ నేను ఇవి సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి అన్ని రెజనేటింగ్ స్ట్రక్చర్స్లో ఆ యాటమ్స్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ఎనీ టూ యాటమ్స్. ఇందులో ఏ టూ యాటమ్స్ అయినా నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ రెండైనా అవ్వచ్చు, ఈ రెండైనా అవ్వచ్చు, ఈ రెండైనా అవ్వచ్చు. నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ఎనీ టూ యాటమ్స్ ఇన్ ఆల్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్. చూడండి, ఇక్కడ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1. ఇక్కడ ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 1. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాండ్స్ అన్ని 2 + 1 + 1. బాండ్ ఆర్డర్ రాస్తున్నాను చూడండి. ఇక్కడ బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాండ్స్ ఎన్ని వచ్చాయన్నా మనకి 4 బై టోటల్ నెంబర్ ఆఫ్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ ఎన్ని వచ్చాయి? 3. 4/3. Therefore bond order is equal to 1.33. This is the bond order. Okay. ఇలా ట్రెడిషనల్ మెథడ్లో మనం బాండ్ ఆర్డర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, దీనికి ఒక షార్ట్ కట్ కూడా ఉంది. ఏంటా షార్ట్ కట్ అంటే మనం సింపుల్గా ఇదే కాన్సెప్ట్ని 1 + pi bonds by సిగ్మా బాండ్స్ ఈ షార్ట్ కట్తో కూడా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. 1 + pi bonds by సిగ్మా బాండ్స్. చూడండి అన్న, ఇప్పుడు ఈ షార్ట్ కట్కి అన్ని రెజనేటింగ్ స్ట్రక్చర్స్ డ్రా చేయాల్సిన అవసరమే లేదు. అంటే ఇప్పుడు ప్రాసెస్ ఏమైంది? కొంచెం సింపుల్ అయింది. ఇప్పుడు నేను ఒక స్ట్రక్చర్ తెలిస్తే సరిపోతుంది. C డబుల్ బాండ్ O మైనస్ O మైనస్. ఈ ఒక్క స్ట్రక్చర్ తెలిస్తే చాలు, మళ్ళీ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ అన్ని డ్రా చేయాల్సిన అవసరమే లేదు. ఎలాగో చూడండి, సో దీన్ని అప్లై చేస్తున్నా. 1 + pi bonds అంటే ఏంటన్నా? డబుల్ బాండ్లో ఒకటి సిగ్మా ఒకటి పై కదా. అండ్ ఈ టోటల్ స్ట్రక్చర్లో ఒక పై బాండే ఉంది. 1 సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఉంది, తెలుసు కదా. ఇక్కడ ఒక సిగ్మా ఒకటి పై, ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఉంది, ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఉంది, ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఉంది. సో 1 + 1/3 అంటే ఏంటన్నా? 1 + 0.33333. సో 1.33. సో ఇక్కడ ఏ ఆన్సర్ వచ్చిందో ఇక్కడ కూడా అదే ఆన్సర్ వచ్చింది. క్లియర్? సో ఇప్పుడు మీకు నేను 2 మెథడ్స్ చెప్పాను. ఫస్ట్ మెథడ్లో చూడండి, ఫస్ట్ మెథడ్లో ఏం చెప్పాము? ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. సెకండ్ మెథడ్లో ఒక షార్ట్ కట్ చెప్పాను. ఆ షార్ట్ కట్ని బేస్ చేసుకుని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. ఇప్పుడు ఒక మ్యాజిక్ ట్రిక్ చెప్తున్నాను మీకు. ఏంటంటే రెజనేటింగ్ స్ట్రక్చర్ బాండ్ ఆర్డర్ పైన బిట్ వస్తే మనకి వాడు జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ అండ్ నీట్లో 16 మాలిక్యూల్స్ పైన ఫోకస్ చేస్తాడు. 16 మాలిక్యూల్స్. ఈ 16 మాలిక్యూల్స్లో మెజారిటీ ఏవైనా ఉన్నాయంటే అవి అయాన్సే. సో ఈ అయాన్ యొక్క బాండ్ ఆర్డర్ని చాలా సింపుల్గా 1 సెకండ్లో మీరు చెప్పేయచ్చు ఆన్సర్. ఎలాగో చూడండి. మీకు ఇది అర్థం అవడానికి నేను 3 మాలిక్యూల్స్ని రెఫరెన్స్గా తీసుకున్నాను. CO3 2-, SO4 2-, PO4 3-. CO3 2-. ఫస్ట్ చూడండి అన్న, లిసన్ కేర్ఫుల్లీ.
ఇక్కడ ఎంత ఉంది నాన్న నెంబర్, ఇక్కడ ఎంత ఉంది నెంబర్ 3. సబ్స్క్రిప్ట్లో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ని తీసుకొస్తున్నాను చూడండి. ఈ నెంబర్ని, సబ్స్క్రిప్ట్లో ఉన్న నెంబర్ని 2తో మల్టిప్లై చేయండి అన్న. సబ్స్క్రిప్ట్లో ఏ నెంబర్ అయితే ఉందో అది 2తో మల్టిప్లై చేశాను. 3 × 2 ఎంత అయింది 6. పైన ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని మైనస్ చేసేయండి. 6 - 2 -2 ఉంది కదా పైన, 6 - 2. సో ఎంత వచ్చింది 4 బై ఇక్కడ ఎంత ఉంది నెంబర్ 3 కదా, 3. అదే ఆన్సర్. ఎంత అద్భుతంగా ఉంది. ఈ నెంబర్ని 2తో మల్టిప్లై చేశాను, 6 వచ్చింది. పైన ఉన్న నెంబర్ని మైనస్ చేశాను, 4 వచ్చింది. బై ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ రాసేసాను. దట్స్ ఇట్, అయిపోయింది ఆన్సర్. ఇంకోటి చూద్దాం. ఇక్కడ ఉన్న నెంబర్ని 2తో మల్టిప్లై చేయండి, 2తో మల్టిప్లై చేయండి. ఏమొచ్చిందన్న 8 వచ్చింది. మైనస్ పైన ఉన్న నెంబర్ని మైనస్ చేయండి. 8 - 2 అంటే ఎంత అన్న 6 బై ఇక్కడ ఉన్న నెంబర్ని రాసేయండి 6/4. దట్స్ ఇట్. ఇక్కడ చూడండి 4 2తో మల్టిప్లై చేయండి. 8 - 3 దట్ ఈక్వల్ టు 5 బై ఇక్కడ ఉన్న నెంబర్ని రాసేయండి 5/4. సో దిస్ ఈజ్ 4/3, దిస్ ఈజ్ 4/3 అంటే ఎంత నాన్న 4/3 అంటే 1.33, 6/4 అంటే ఎంత నాన్న 1.5, 5/4 అంటే ఎంత నాన్న 1.25. దట్స్ ఇట్, అయిపోయింది. ఇంకా మీరు చూసిన వెంటనే ఆన్సర్ పెట్టేయడమే. మీకు అయాన్ కనిపించిందా రెచ్చిపోవడమే. ఇంకా మళ్ళీ రెజొనేటింగ్ స్ట్రక్చర్ స్టార్ట్ చేయడం, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి, ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ఎనీ 2 ఆటమ్స్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్ వద్దు ఇంకా అదంతా. ఓకే, మనకి 16 అయాన్స్ పైన, మాలిక్యూల్స్ పైన ఫోకస్ చేస్తాడని చెప్పాను కదా. ఆ 16 మాలిక్యూల్స్ని డీటెయిల్డ్గా చూద్దాము. ఓకే, చూసుకోండి ఒకసారి. ఇది క్లియర్ కదా? రైట్, చూడండి. మీకోసం నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంచాను, చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ ఇక్కడ ఎంత ఉంది నాన్న నెంబర్ 3. 3 × 2 అంటే ఎంత 6. 6 - 2 అంటే ఎంత 4/3. ఆల్రెడీ చేసేసాం మనం. ఇది కూడా చేసేసాం, ఇది కూడా చేసేసాం. ఇది చూడండి 4 × 2 4 × 2 8. 8 - 1 7 బై ఇక్కడ ఉన్న నెంబర్ 4. 7/4 1.75. 3 × 2 6 - 1 5/3. 2 × 2 4 - 1 3/2. ఇక్కడ చూడండి 1. 1 × 2 2 పైన మైనస్ ఉంది -1 అంటే నన్ను 1 బై ఇక్కడ ఎంత ఉంది నెంబర్ 1 కదా 1/1 దట్ ఈక్వల్ టు 1. 4 × 2 8 - 1 7/4. BO3 3 - 3 × 2 6 - 3 3/3 కనిపిస్తున్నాను అనేది 3/3. 4 × 2 8 - 3 5/4. దిస్ ఇస్ 5/4. 3 × 2 6 - 3 3/3. క్లియర్? ఇది ఎట్లా ఇది 3/3 5/4 3/3. ఇక్కడ స్టార్స్ వేసాను చూడండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం యాక్చువల్గా ఈ షార్ట్ కట్ని ఫాలో అయితే 3 × 2 ఎంతనన్నా 6. 6 - 1 ఎంతనన్నా 5. 5/3 రావాలి కదా 5/3. ఇది ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటది 5/3 రావాలి కదా. 5/3 అంటే ఏంటి 1.66. 1.66 కానీ ఇది 4/3 వస్తుంది. అంటే ఆన్సర్ 1.33. అయాన్స్ ఇచ్చినప్పుడు మీరు NO3- ఒక్క దానిని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోవడం అంటే అది కూడా 5/3ని కాస్త 5ని 4 చేస్తే సరిపోతుంది. 4/3 1.66 కాస్త ఏమవుతుందన్న 1.33. ఓకే, నెక్స్ట్ ఇలాంటి మాలిక్యూల్స్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు అయాన్స్ ఇవ్వలేదు వాడు, మాలిక్యూల్స్ ఇచ్చాడు. మాలిక్యూల్స్ ఇచ్చేటప్పుడు ఎలాగా చూడండి ఒకసారి. బెంజీన్ ఇచ్చాడు. బెంజీన్కి రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ తెలుసు మనకి. బెంజీన్కి రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ తెలుసు. చూడండి ఇది డీలోకలైజ్, ఇది పై బాండ్ ఇక్కడికి, పై బాండ్ ఇక్కడికి, పై బాండ్ ఇక్కడికి. సో ఇంతకుముందు నేను ఏం చెప్పుకున్నాను మనం, బాండ్ ఆర్డర్ ఈక్వల్స్ టు 1 + π/σ. సో దట్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి 3/σ. డీలోకలైజేషన్ జరుగుతున్న
సిగ్మా బాండ్స్ చూసుకోవాలి. ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి? మొత్తం 6. 1 + 3/6 అంటే నాన్న 1 + 1/2. ఓకే, 1.5 దట్ ఈక్వల్ టు 1.5 బాండ్ ఆర్డర్. ఓజోన్ ఓ డబుల్ బాండ్ ఓ సింగిల్ బాండ్ ఓ. ఓకే, యాక్చువల్ ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ రాయాలి, బట్ నో ప్రాబ్లం. ఓ సింగిల్ బాండ్ ఓ డబుల్ బాండ్ ఓ. సో బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా 1 + పై. పై బాండ్స్ చూడండి, పై బాండ్స్ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 1 పై బాండ్ ఉంది. 1 బై నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 2. 1 + 1/2 అంటే 1 + 0.5. దిస్ ఈస్ 1.5 బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు. ఓకే, అంటే నేను రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ డ్రా చేస్తున్నా కానీ మీకు రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ కూడా అవసరం లేదు. 1 + నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఎన్ని? 3 బై నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని? 6. సో 1/2 1.5. ఇక్కడ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అవసరం లేదు, డైరెక్ట్గా మీరు క్యాలిక్యులేట్ చేసేయచ్చు. బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు 1 + నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఎన్ని? ఒక పై బాండే కదా 1. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని? 2. 1/2. ఓకే, CO2 C డబుల్ బాండ్ ఓ. ఓకే, 1 + పై బాండ్స్ ఎన్ని? పై బాండ్స్ 2. సిగ్మా బాండ్స్ ఎన్ని? 2. దట్ ఈక్వల్స్ టు 2. CO C ట్రిపుల్ బాండ్ ఓ. యాక్చువల్గా ఎగ్జాక్ట్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఇస్తే ఇక్కడ ఒక పేరు ఉంటుంది. ఓకే, బట్ నో ప్రాబ్లం. 1 + పై బాండ్స్ ఎన్న? 2 బై నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని? 1. సో దట్ ఈక్వల్స్ టు 3. ఓకే, ఇలా మనం ఏం చేస్తామంటే రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ యొక్క బాండ్ ఆర్డర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ఇంకొక పాయింట్ మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేస్తున్న ప్రాసెస్లో అసలు ఈ బాండ్ ఆర్డర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ రాసినప్పుడు ఏం రాసాను? 3 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ రాశాను. O - డబుల్ బాండ్ O చూడండి, డబుల్ బాండ్ ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. డబుల్ బాండ్ O O-. సో ఈ మూడింటికి కామన్గా నేను రెజొనెన్స్ హైబ్రిడ్ రాయొచ్చు కదా. రెజొనెన్స్ హైబ్రిడ్ ఎలా రాయొచ్చు? ఈ మూడింటికి కామన్గా రెజొనెన్స్ హైబ్రిడ్ CO O అంటే పై బాండ్ ఏమవుతుందన్నా? పై బాండ్ ఇక్కడికి డీలోకలైజ్ అవుతుంది. అవునా? పై బాండ్ ఇక్కడికి డీలోకలైజ్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా? 2 నెగిటివ్ చార్జెస్ చూడండి, ఇక్కడ ఒక నెగిటివ్ చార్జ్, ఇక్కడ ఒక నెగిటివ్ చార్జ్. 2 నెగిటివ్ చార్జెస్ మొత్తం 3 ఆక్సిజన్స్ పైకి వస్తుంది. ఇక్కడ నెగిటివ్ చార్జ్ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అంటే 2 నెగిటివ్ చార్జెస్ 3 ఆక్సిజన్స్ పైన డీలోకలైజ్ అవుతుందంటే మీనింగ్ ఏంటన్నా? -2/3. 2 నెగిటివ్ చార్జెస్ 3 ఆక్సిజన్స్కి -2/3 అంటే ఈ ఆక్సిజన్ పైన -2/3 చార్జ్ ఉంది, ఈ ఆక్సిజన్ పైన -2/3, ఈ ఆక్సిజన్ పైన -2/3 చార్జ్. ఇప్పుడు బాండ్ ఆర్డర్ కదా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ సింగిల్ బాండ్ ఉంది, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది, ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది. బాండ్ ఆర్డర్ అంటే ఏంటి? ది బాండ్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ ఎనీ 2 ఆటమ్స్ కదా. ఇప్పుడు కార్బన్కి ఆక్సిజన్కి మధ్యలో ఒక బాండ్ ఆల్రెడీ ఉంది, ఇంకొక బాండ్ ఏమవుతుంది? ఇక్కడికి డీలోకలైజ్ అవుతుంది. అంటే ఎక్కడ 0.3333% మీన్స్ ఇక్కడ 0.333, ఇక్కడ 0.333, ఇక్కడ 0.333. 1 బాండ్ ఆల్రెడీ ఉంది, ఇంకొక బాండ్ ఎంత ఉందన్న? 0.33333. అంటే ఈ టోటల్ ఈ 2 ఆటమ్స్ మధ్యలో ఉన్న బాండ్ ఆర్డర్ ఎంత అంటే 1.33. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఆర్ ఫైండ్ బాండ్ ఆర్డర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇంతకన్నా మంచి వీడియోస్, మీకు యూజ్ అయ్యే వీడియోస్ ఒక సిరీస్ ఫార్మాట్లో వస్తాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్ కాన్సెప్ట్ ఉందనుకోండి, కన్వర్షన్స్ అన్నీ ఒక సిరీస్ చేస్తాను, నేమ్డ్ రియాక్షన్స్ అన్నీ చేస్తాను. మీకు యూజ్ అయ్యేవి చేయడానికి కష్టపడి అన్ని వీడియోస్ చేసుకుంటూ వద్దాము. సబ్స్క్రైబ్ చేసుకుంటూ రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.